నమస్కారం అండి. నేను మీతో మాట్లాడడానికి కారణం నేను ఎస్పెషలీ నేను ఆంజనేయులు నాయుడు ఎక్స్ఎమ్మెల్యే 63 నుంచి 73 వరకు ఎమ్మెల్యేగా పనిచేశారు. అండ్ ఫ్రీడమ్ ఫైటరు. వాళ్ళ ఫ్యామిలీలో వచ్చిన మనిషి నేను. మా అమ్మగారి తరఫున కూడా మా తాతలు ఫస్ట్ అడ్వకేట్ ఇన్ చిత్తూరు, ఆయన పేరు వెంకటరామనాయుడు. ఫస్ట్ అవార్డీ ఫార్మర్ రెడ్డప్ప నాయుడు. ఫస్ట్ పొలిటీషియన్ ముసామనాయుడు. ఫస్ట్ ఇంజనీర్ ఇన్ చిత్తూరు కృష్ణనాయుడు. వీళ్ళ ఫ్యామిలీల నుంచి వచ్చిన మనిషిని నేను డిగ్రీ అండ్ పీజీ అండ్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అంటే సర్టిఫైడ్ స్పెషల్ స్కిల్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ నేను 18 years అప్పుడు వేరియస్ కంపెనీస్లో జాబ్ చేసినాను. విప్రో, IBM, టైమ్స్ ఆఫ్ ఇండియా, IOCL, టోక్యో ఎలక్ట్రానిక్ లిమిటెడ్ అనే ఈవెన్ ప్రెస్ కంపెనీలో కూడా పనిచేశాను కూడా. టైమ్స్ ఆఫ్ ఇండియా అప్పుడులో ఐటీ మేనేజర్గా పనిచేశాను. ఇప్పుడు కూడా కన్సల్టెంట్గా పనిచేస్తున్నాను. సో మాకు వచ్చిన సమస్య ఏమంటే మా అమ్మగారు వాళ్ళ చెల్లెళ్ళు వాళ్ళ స్వయార్జితంతో కొన్న భూమి 2012లో కొన్నారు. అది 1908 పట్టా. అది మేము 67 నుంచి డాక్యుమెంట్స్ చూసి లీగల్ ఒపీనియన్ చూసి కొనుక్కున్నాము. మేము కొన్నప్పుడు బఫర్ జోన్ యాక్ట్ రాలేదు. అదే సంవత్సరంలో బఫర్ జోన్ మేము కొన్ని తర్వాత ఒక 2-3 రోజులు అటు ఇటుగాను బఫర్ జోన్ యాక్ట్ వచ్చింది. తెలియకుండా ఉన్నాము. బట్ తెలిసిన తర్వాత మేము తెలిసి తప్పు చేయడం ఎందుకు అని ఎటువంటి యాక్టివిటీ చేయకుండా ఉన్నాం. రీచ్ చేశాము. వేరియస్ డిపార్ట్మెంట్స్ని కలిసిన ప్రొటెక్షన్ దీంట్లో చాలామంది బ్రైబ్ ఆర్ ఎనీ అదర్ FTP లెవెల్కి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వాలంటే కొన్ని పెద్ద మొత్తాన డబ్బులు మమ్మల్ని డిమాండ్ చేశారు. మేము చట్టరీత్యంగా అది నేరమని మేము చేయలేదు. సో ఈ రోజుల్లో ఆ ల్యాండ్ను ఎలా ఉపయోగపడుతూ ఉందంటే అక్కడ ఉన్న ప్రజలకి ఒక టాయిలెటరీస్గా ఒక ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎన్నో నడుస్తుంది. మేము కొనక ముందు అక్కడ MG బ్రదర్స్ వాళ్ళు ఒక షెడ్డు, దానికి డోర్ నెంబరు, మున్సిపల్ అప్రూవల్తో పాటు ఇంజనీరింగ్ ప్లాన్ కూడా ఉంది. మేము అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత అక్కడ ఒక దుర్ఘటన జరిగి ఒక వ్యక్తిని గాయపరిచి దాంట్లో వేసేసినప్పుడు అది పోలీసు వారు మమ్మల్ని పిలిచి ఎందుకు ఇలా ఉంచారు, ఒకటి ప్రాపర్గా దాన్ని రెడీ చేసుకొని ఇట్లాంటి యాక్టివిటీస్ లేకుండా మీరు ఇది చేసుకోండి, లేదు మీరు అది పాతపడిపోయింది కాబట్టి డెమాలిషన్ స్టేజ్ ఉంది కాబట్టి కొట్టేసేయండి అని చెప్తే మేము దాన్ని తొలగించి రిజిస్ట్రేషన్ చేసుకున్నాము. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వెంటనే నేను బయట జాబ్ చేయడం వల్ల మా ఫాదర్ అండ్ మా బాబాయిలు వెంటనే చనిపోవడం వల్ల దాన్ని ఎవరు చూసుకునే వ్యక్తులు లేకుండా ఇలాంటి చాలా చెరువులు దానికి బఫర్ జోన్లు ఉన్నాయి. అక్కడ బఫర్ జోన్లు ఒక్కటి కూడా 90% బఫర్ జోన్లో చిన్న షెడ్లు కానీ చిన్న ఇల్లులు కానీ చిన్న వ్యాపారాలు కానీ వాళ్ళు బ్రతుకు తెరుగు కోసం వాళ్ళు చేసుకొని ఉంటున్నారు. ఈ సందర్భంలో మాకు మాత్రమే ఎందుకు ఒక రూలు, వేరే వాళ్ళకంతా ఆ రూల్ లేని రూలు మాకే ఎందుకు? మేము ఇంత బాగా గవర్నమెంట్కి కోఆపరేట్ చేస్తున్నాము. ఈ మధ్యనే నాదన్న మనోహర్ గారు కూడా ఇటువంటి బాధ్యతలకి గవర్నమెంట్ సహాయం చేయడానికి ఒక రిప్రజెంటేషన్ కూడా వచ్చింది. ఆ వీడియో మీకు కూడా షేర్ చేస్తాను. సో గవర్నమెంట్ సపోర్ట్ చేస్తూ ఉంది. గవర్నమెంటు రియల్ సక్సెసర్స్కి ఎన్నో ఏళ్ళు ఉన్న భూముల వాళ్ళకి చిన్న కార్యక్రమాలు చేసుకోవడానికి అనుమతులు కూడా ఇచ్చినాయి, వేరే జిల్లాలో ఇచ్చినాయి. సో ఇక్కడ నా మీదే ఎందుకు ఈ కక్ష సాధింపు? నేను ఎవరికి ఏమీ ఇవ్వాల్సిన పరిస్థితి నాకు లేదు. మాది మా ప్రైవేట్ ల్యాండ్, ఇది మా హక్కులు మాకున్నాయి. మా హక్కుల ప్రకారం మేము చేసుకుంటున్నాము. ఈ నేపథ్యంలో మేము ఇలా చేయడానికి పర్మిషన్ కావాలి అని కోర్టు కూడా వెళ్ళాను. కోర్టు కేసు జరుగుతుంది. నమస్కారం. వెళ్ళి ఈ విధంగా ఉంది అంటే ఆయన ఫెన్సింగ్ వేసుకుని చెప్పారు, మీరు ప్రొటెక్ట్ చేసుకోండి మీ ల్యాండ్. ఈ మధ్యన తమిళ సోదరులు విగ్రహాలు ప్రతిష్ఠించినప్పుడు నా ల్యాండ్ని వాళ్ళు విందు కోసమో భోజనాల కోసమో క్లీన్ చేసుకొని వాళ్ళు
యూజ్ చేస్తున్నారు. అప్పుడు నేను ఒక విజిట్ చేసి చూసినప్పుడు నా ల్యాండ్ కొంచెం తగ్గిపోయినట్టు అనిపించింది. సో ఏం జరుగుతోంది అంటే టెక్నికల్గా ఆ రోడ్డు హైట్ కొంచెం ఎక్కువ ఉండడం వల్ల నా ల్యాండ్ అది రోడ్డు బెండ్ ఉండడం వల్ల అక్కడ ఆ కొండమెట్ట నీళ్లు ఆ వర్షం పడినప్పుడు ఎక్కడెక్కడో వచ్చిన నీళ్లు కరెక్ట్గా నా ప్లేసులోనే, నా ల్యాండ్లోనే, నా భూమిలోనే చెరువుకు ప్రవహించేది. సో దాంట్లో ఈ కార్యక్రమంలో సాయిల్ ఎరోషన్ చాలా జరిగింది. అంటే మట్టి దాదాపు 1.5 అడుగు 2 అడుగులు కొట్టుకుపోయి భూమి సబ్మర్స్ అయిపోయింది. దాని ముందు మేము కొన్నప్పుడు మా కొలతలు 769 బై ఒక పక్క 140 ఒక పక్క 119 అలాగే ఉండేది. వెనకాల వాళ్ళు కొన్నప్పుడు ఎంజీ బ్రదర్స్ వాళ్ళు కాంపౌండ్ వాళ్ళు కూడా చెరువులో వేశారన్నమాట. ఇప్పుడు కూడా మీరు లోపల తొవ్వి చూస్తే ఆ కాంపౌండ్ ఉంటుంది. సో ఇప్పుడు మేము ఇలాంటి ల్యాండ్ మిస్యూజ్ అయ్యే పరిస్థితుల్లో మేము కలెక్టర్ గారిని సంప్రదించి, కమిషనర్ గారిని సంప్రదించి, ఇరిగేషన్ వాళ్ళని సంప్రదించి మేము మా ల్యాండ్ని ప్రొటెక్ట్ చేసుకొని ఏదో ఒక చిన్న ఉపయోగపడాలని చర్యలు తీసుకోవాలని చేశాము. ఫస్ట్ మేము దాన్ని సిమెంట్ కాంక్రీట్ వేసి సాయిల్ ఎరోషన్ కాకుండా అరెస్ట్ చేశాము. దాని తర్వాత మా సరిహద్దు కూడా కాంపౌండ్ కట్టుకోవడానికి ఎంఆర్ఓ గారి రిపోర్ట్ ప్రకారం వాళ్ళు ఇచ్చిన కొలతల ప్రకారం అక్కడ మాకు మిగిలిన భూమికి మాత్రమే మేము ఫెన్సింగ్ వేసుకున్నాము. ఆ ఫెన్సింగ్ వేసుకొని గేట్ వేసుకున్న తర్వాత కూడా అక్కడ ప్రజలు దాన్ని మళ్ళా టాయిలెటరీస్గా మళ్ళా వేరే చెల్లెకి యూజ్ చేస్తూ ఉంటే, సో అక్కడ ఏదో రక్షణ కొరకు ఒక 4-5 రిఫ్రెష్మెంట్ స్టాల్స్, మూవబుల్ రిఫ్రెష్మెంట్ స్టాల్స్ పెట్టుకొని దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలనుకున్నాము. మేము ఇంత ఇన్వెస్ట్ చేసి మా తల్లి వాళ్ళ చెల్లెల గారికి ఏమి ఇన్కమ్ లేదు ఈ ఏజ్లో, కాబట్టి ఏదో ఒక ఇన్కమ్ చేసుకోవాలని తెలిసి మేము బఫర్ బోర్ అని తెలిసి కూడా టెంపరవరీ స్ట్రక్చర్స్ ఎప్పుడన్నా రిమూవ్ చేసే అవకాశాలు 4-5 రోజుల్లోనే రిమూవ్ చేసి తీసేసే అవకాశాలతో ప్లానింగ్తో చేశాము. అది కాకుండా మేము రిప్రజెంటేషన్స్కి అథారిటీస్, కమిషనర్ అథారిటీ కానివ్వండి, పొలిటీషియన్స్ కానివ్వండి, కలెక్టర్ కానివ్వండి, వేరే ఇతర డిపార్ట్మెంట్ అధికారులు కూడా మా ల్యాండ్ చెరువు డెవలప్మెంట్కి మేము ఇవ్వడానికి సిద్ధం. మాకు కాంపన్సేటరీగా మాకు మినిమల్ అమౌంట్ అన్నా ఆర్ ఎక్స్చేంజ్ ఆఫ్ ల్యాండ్ కానీ ఇవ్వడానికి మేము తయారుగా ఉన్నామని తెలియజేశాము. ఈ పరిస్థితుల్లో మేము కొనసాగించిన సమయంలో యాంటీ సోషల్ యాక్టివిటీస్ ఎవరో నాకు పరిచయం లేని వ్యక్తులు నా మీదే కక్షతో నా స్థలం మీదే భూ కబ్జాదారుడని మరి ఏదేదో కట్టేస్తున్నాననేసి ఆరోపణలు వస్తున్నాయి సోషల్ మీడియాలో. అప్పుడే నాకు వచ్చిన ఈ మీడియా గ్రూపులు, సోషల్ మీడియా కానీ, చిత్తూరు సమాచారం కానీ, అండ్ మీడియా అప్డేట్స్ కానీ, చిత్తూరు టాకీస్ కానీ, ఇతర ఎన్నో మీడియా గ్రూపులు ఉన్నాయని తెలిసింది. నేను ఒక్కదాంట్లో కూడా సభ్యత్వం లేదు. ఒక్కదాన్ని చిత్తూరు టాకీస్లో మాత్రం ఈ మధ్యన ఎవరో రిక్వెస్ట్తో నేను చేరాను. సో ఈ రకంగా ఎన్నో చిత్తూరులో పలు చెరువులు ఉన్నాయి. రెడ్డిగుంట చెరువు ఉంది, దుర్గానగర్ కానీ చెరువు ఉంది, గంగనేరి చెరువు ఉంది, కట్టమంచి చెరువు ఉంది.